మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మరి ఈ సాయంత్రకాల సమయం మీతో గడపటం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మనము దుర్బోధలు అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. మరి మొన్న చర్చ్ ఆఫ్ క్రైస్ట్ గురించి మనం క్రీస్తు సంఘం అందులో ఉన్న దుర్బోధల గురించి మనం తెలుసుకున్నాము. ఈరోజు రొట్టె విరుచుట, అసలు రొట్టె ఎందుకు విరవాలి, రొట్టె విరుచుటకు సంబంధించిన సత్యాలేంది, ఎవరు రొట్టె విరవాలి, ఎవరు రొట్టె తీసుకోవాలి, ఆ రొట్టెకి సాదృశ్యం ఏంది అనేది మనం బైబిల్లోకి వెళ్ళి చూద్దాం. ఎవరైనా రాసుకున్న వాళ్ళు ఉంటే దయచేసి మీరు రాసుకోండి, నేను స్లోగా చెప్తాను. ఒక అరగంట పడుతుంది అనుకుంటే వాక్యం చెప్పే వరకు. చాలా డెప్త్ సబ్జెక్ట్. ఇదొక్కటి మనకు అర్థమైతే చాలా విషయాలు తెలుస్తాయి. చాలా సంఘాల్లో రొట్టె విరుచుట అనేది చేస్తలేరు. రేపు ఫస్ట్ సండే కదా, రేపు ఫస్ట్ సండే ఇస్తారు అంతే. మళ్ళా మూడో సండేనో లేకపోతే ఇవ్వరు. పెద్ద సంఘాలలో అంతే, చిన్న సంఘాల్లో కూడా అంతే. ఆ ప్రభు బల్ల ఆరాధన అని చెప్పి పెద్ద టైటిల్ పెడతారు స్టేటస్లో. మిగతా సండే ఉన్నప్పుడు ఉండదు. ఎందుకు? వాళ్ళకి అవగాహన లేదు. నెక్స్ట్ విషయం ఏంటంటే, రొట్టె విరుచుటలో మనం పాల్పొందినప్పుడు మనకున్న సమస్త రోగాలను దేవుడు తీసేస్తాడు. అది మీరు నమ్మినా నమ్మకపోయినా పని జరుగుతుంది. విశ్వాసంతో మనం ఎంత తీసుకుంటామో అంత స్వస్థత వస్తుంది. ఆ మాటలన్నీ పౌలు భక్తుడే చెప్పాడు. మనం చూద్దాం, అవన్నీ ప్రార్థన చేసుకుందాం. సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో తల మీద ముసుకేసుకోండి. నేను చెప్పే అంశాన్ని బాగా లోతుగా ధ్యానం చేయండి, మంచిగా వినండి. చాలా ఫోన్స్ వస్తూ ఉంటాయి, కట్ చేయండి, మాట్లాడకండి. మీరు ఎత్తిరంటే సైతాన్ మీకు ఆవరిస్తుంది, ఎటు నుంచి ఎటో పోతుంది. నేను చెప్పేది ఎగిరిపోతుంది, మళ్ళీ నేను చెప్పేది మీకు దొరకదు, మళ్ళీ రాదు, వేస్ట్ అయిపోతుంది. ఒక అరగంట సేపు ఓపిక పడితే అయిపోతుంది సబ్జెక్ట్. మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఎవరైనా రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి, బైబిల్ రెఫరెన్సులు ఉంటాయి, అవి రాసుకున్నా సరిపోతుంది. ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధమైన దేవ, వాక్యంలో వెళ్తున్నా, మాతో మాట్లాడు. నాకు కనిపించు, అందరికీ కనిపించు. నాతో మాట్లాడు, అందరితో మాట్లాడు. తండ్రి ప్రభా, ప్రభురాత్రి భోజనం గురించి, ప్రభు బల్ల గురించి, రొట్టె విరుచుట, ద్రాక్షరసం కోసం మీరు మాతో మాట్లాడు. తెలియని రహస్యమైన సంగతులు బయలుపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మంచిది. ప్రభురాత్రి భోజనం, ప్రభు బల్ల, ఆ తర్వాత ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తం అని చాలా పేర్లు ఉన్నాయి. కొన్ని సంఘాల్లో ఏం చెప్తారంటే, అది దాని ప్రభురాత్రి భోజనం కాబట్టి రాత్రిపూట తీసుకోవాలని కూడా చెప్తారు. అది కూడా గురువారం రోజు తీసుకోవాలని కూడా ఒక బోధ ఉంది. యేసుప్రభు వారు శుక్రవారం రోజు సిలువ వేయబడ్డారు. గురువారం రోజు, థర్స్డే, బేస్తవారము, ఆ గురువారం రోజు ఆ రొట్టె ద్రాక్షరసంని శిష్యులకు పంచాడు. కాబట్టి కొన్ని సంఘాలు ఏం చెప్తాయంటే, అది కంపల్సరీ రాత్రే తీసుకోవాలి, రాత్రి తీసుకున్నట్టే బైబిల్లో ఉంది కాబట్టి రాత్రే దాన్ని విరవాలి, అది కూడా గురువారం రోజే విరవాలని కొంతమంది చెప్పేవాళ్ళు ఉన్నారు నిజంగా. విలియం మెరియన్ బ్రెన్హామ్ వీళ్ళు ఆ విధంగా చెప్తారు. ఇంకా కొంతమంది ఏమని చెప్తారంటే, ఆదివారం కూడుకున్నప్పుడు రొట్టె విరిచామని బైబిల్లో ఉంది, పౌలు భక్తుడు చెప్పాడు. కాబట్టి అది ఓన్లీ ఆదివారం రోజే విరవబడాలి, మిగతా రోజుల్లో ఇరవద్దు అని కూడా చెప్తారు. కొన్ని సంఘాలు ఏమని చెప్తారంటే, ఒక్కసారి తీసుకుంటే చాలు, ఆల్రెడీ పరిశుద్ధపరచబడ్డాము, నెక్స్ట్ పాపాలు చేస్తే కూడా పరిశుద్ధపరచబడతాము, ఊకే తీసుకోవటం అవసరం లేదు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. మరి ఏది నిజం, ఏది కరెక్ట్, ఎప్పుడు తీసుకోవాలి? మా పెంతెకోస్తల్ సంఘాల్లో అయితే 3 నెలలకు ఒకసారి ఇస్తారు. 3 నెలలకు ఒకసారి అంటే 3 నెలల ఒకసారి వచ్చే సండేకి ఇస్తారు. 52 సండేలో ఒక 12 సార్లు తీసుకుంటారేమో అంతే. 3 నెలలకు ఒక్కటి కదా.
12 3 4 అంటే 4 సంవత్సరం మొత్తంలో 4 సార్లు వస్తుంది ప్రభు బల్ల అంతే. ఎక్స్ట్రా ఏమన్నా 1-2 సార్లు వస్తే ఒక 5-6 సార్లు వస్తుంది సంవత్సరం మొత్తంలో. హల్లెలూయా. ఇక్కడ ప్రభు బల్ల ఎందుకు తీసుకోవాలి అనేది మనం చూద్దాము. ఒక మనిషికి అభిషేకము, స్వస్థత, విడుదల, నెమ్మది, సమాధానం ఇవన్నీ కూడా ప్రభురాత్రి భోజనం అనొచ్చు, లేకపోతే ప్రభు బల్ల నుంచే వస్తుంది. నాకు తెలిసిన మట్టుకైతే, నేను దాని మీద పరిశోధన చేసిన దాన్ని బట్టి నాకు తెలిసిందైతే అదే. లేకపోతే ఏముండదు. ఇంకా చాలా సంఘాలలో ప్రభు బల్ల చేయటానికి వాళ్ళకి బద్ధకంతో చేయరు. లేకపోతే అంతకంటే ముందు మన గురువులు చేయలేదు కదా, మనం ఎందుకు చేయాలని కూడా కొంతమంది చేయరు. కొంతమంది ఏంది అని అంటే, ఈరోజు నేను పాపంలో ఉన్నాను, ఈరోజు నేను చెయ్యను, నేను నెక్స్ట్ వీక్ చేస్తాను కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని మార్చుకుంటూ పోతుంటారు. ఎవ్రీ సండే ఇవ్వరు. దుబాయ్కి మనం వెళ్తే అక్కడ సండే హాలిడే ఉండదు, శుక్రవారం రోజే ఉంటుంది. శుక్రవారం రోజే బల్ల ఇవ్వచ్చు. బైబిల్లో అయితే ప్రతిదినం ఇచ్చినట్టు ఉంది, ఇంటింటి ఇచ్చినట్టు ఉంది. ప్రభు బల్లని మనం ఎందుకు తీసుకుంటామంటే, యేసు ప్రభు వారు చెప్తారు యోహాను సువార్త 6వ అధ్యాయంలో, ఎవరైనా నా శరీరాన్ని, నా రక్తాన్ని తాగుతారో అంత్య దినంలో నేను వారికి లేపుతా అని యేసు ప్రభు వారు స్వయంగా చెప్పిండు. క్రైస్తవులైన మనము ప్రతి ఆదివారం, ఈవెందో ప్రతిరోజు కూడా తీసుకోవచ్చు. ఎందుకు తీసుకోవచ్చు అంటే, ప్రభువుని జ్ఞాపకం చేసుకోవటానికి తీసుకోవచ్చు. ప్రభు మన కొరకు చనిపోయింది అని చెప్పి మనము నమ్ముతున్నాం అన్నమాట. ఒకవేళ మనం ప్రభు బల్ల తీసుకుంటా లేదంటే ప్రభువుని నమ్మనట్టే. ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు ప్రభు బల్ల తీసుకోరు, ఎందుకంటే వాళ్ళు ప్రభువుని నమ్ముతలేరు. జెహోవా విట్నెస్ ఉన్నారు, యెహోవా సాక్షులు, వాళ్ళు ప్రభు బల్ల తీసుకోరు. ఏదో సంవత్సరంలో తీసుకుంటామని చెప్తారు కానీ సంవత్సరంలో కూడా తీసుకోరు. ఆ రొట్టె ప్లేట్ మీదకి వస్తుంది, వచ్చిన తర్వాత ఆ రొట్టె ప్లేట్ ఇంకొకరు తీసుకోవాలా, ఇంకొకరు తీసుకోవాలా, అంత దాన్ని జస్ట్ ముట్టుకోవాలా. ముట్టుకుంటే నువ్వు దాన్ని తీసుకున్నట్టు అంతే. చూడండి ఎంత భయంకరమో. మరి వీళ్ళు ఎట్లా పరలోక రాజ్యానికి వెళ్తారు? ఇది తీసుకుంటేనే పరలోక రాజ్యం వెళ్తారని బైబిల్ చెప్తుంది, యేసయ్య చెప్పాడు. హల్లెలూయా. అసలు దాన్ని చాలా ఈజీగా తీసేస్తారు, అబద్ధ బోధ. యేసు తన జ్ఞాపకార్థమైన బల్ల సహవాసము ప్రభురాత్రి సంస్కారం అంటారు. ఇది జ్ఞాపకార్థంగా ఒక సాధారణ కార్యం అయినప్పటికీ స్థానిక సంఘాలలో ఇతర విశ్వాసులతో ప్రభుతో చేసే నిబంధన ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ప్రభు బల్లలో తీసుకోరో వాళ్ళు ప్రభువుకి పాత్రులు గారు. మనము ఆదివారము ఖచ్చితంగా ఎప్పుడు కూడుకుంటామో అప్పుడు ప్రభు బల్ల తీసుకోవాలి. అది తీసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే, మనం విశ్వాసంతో ప్రభుతో ఒక నిబంధన చేస్తున్నాం. ప్రభా, నేను నీ శరీరంలో పాల్గొంటున్నాను. మీరు ఎన్ని పాటలు పాడినా, ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎన్ని చేసినా మీరు ప్రభురాత్రి భోజనం తీసుకోకపోతే వేస్ట్, మీ బతుకులే వేస్ట్. మీ అంత దౌర్భాగ్యులు ఎవ్వరు లేరు. చాలామంది కానుకలు ఇస్తారు, దశంభాగం ఇస్తారు, ప్రభురాత్రి భోజనం ఇచ్చేటప్పటికి వెళ్ళిపోతారు. చాలా ఘోరం అసలు. ఇంకా మరి ఏం చేద్దామని చెప్పి, అసలు అదే దాంట్లో మనం పార్టిసిపేట్ చేయకపోతే అసలు పరలోక రాజ్యంగా పోలేము. అది తీసుకుంటే శాపం వస్తుందంట కదా బ్రదర్. నాకు కొన్ని పాపాలు ఉన్నాయి, నేను పాపంలో ఉంటున్నాను, అందుకే నేను తీసుకుంటలేను. హల్లెలూయా. పాపం నుంచి, శాపం నుంచి విడిపించబడటానికి అది తీసుకుంటాం మనం. అది తీసుకోవాలా, తర్వాత సంగతి. ప్రభు శరీరం లోపలుండి చేసే పని వేరే ఉంటుంది. ప్రభుని జ్ఞాపకం చేయటానికి మనం తీసుకుంటాం. రొట్టె విరుచుటలో ఉన్న వాటిలో సంబంధించిన సత్యాలు ఏంటంటే, యేసు ప్రభువు వారు దీని మీద విపరీతమైన ఆసక్తి చూపించాడు. నంబర్ 1 పాయింట్, యేసు ప్రభువు వారే చాలా ఇంట్రెస్ట్ చూపించిన విషయం. లూకా సువార్త 22వ అధ్యాయము 15వ వచనం మనం చూద్దాము. నేను చదువుతాను, మీరు జస్ట్ రెఫరెన్స్ రాసుకునే వాళ్ళు రెఫరెన్స్ రాసుకోండి.
లూకాసు వార్త 22 అధ్యాయము 15 వచనం. అప్పుడు ఆయన నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజించవలనని మిక్కిలి ఆశపడి తిని. రొట్టె ద్రాక్షరసం. యేసు ప్రభు తన శిష్యులతో చెప్తున్నాడు, నేను చనిపోక ముందు ఇది మీతో తీసుకోవాలి అని చెప్పి తీసుకొని ఏమని చెప్తాడంటే, మళ్ళా నేను నా రాజ్యంలో వచ్చిన తర్వాతనే ఇది తీసుకుంటా అని చెప్తాడు. అంటే యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు చివరి దినంను తీసుకున్నప్పుడు ఆ ప్రభు వల్ల మళ్ళీ ఆయన ముట్టలేదు. బైబిల్లో ఉంటాయి. లూకాసు వార్త 22 అధ్యాయం అంతా చదివితే మళ్ళీ మనకు కనిపిస్తుంది. చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. అంటే ప్రభువారు చాలా ఇష్టపడ్డారు, చాలా ఆసక్తి చూపించాడు. చూడండి 15వ వచనం. అప్పుడు ఆయన నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కను భుజింపవలని మిక్కిలి ఆశపడితిని, అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు. ఇక ఎన్నడూను దానిని భుజింపవనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి, ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞాస్తుతులు చెల్లించి, మీరు దీనిని తీసుకొని మీలో పంచుకొనుడి. ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షారసం త్రాగనని మీతో చెప్పుచున్నాను నేను. పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెను పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం వలన కొత్త నిబంధన. ఇదిగో నన్ను అప్పగించు వాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప విషయమో. యేసు ప్రభు వారి జీవితంలో 3.5 సంవత్సరం చాలా ఇంపార్టెంటు. 3.5 సంవత్సరాల్లో 6 నెలలు చాలా ఇంపార్టెంట్. 6 నెలల్లో చివరి 6 రోజులు, చివరి వారం రోజులు చాలా ఇంపార్టెంట్. అంటే యేసు ప్రభు వారు గాడిద మీద వెక్కి వెళ్ళిన తర్వాత వచ్చే ఆ వారం రోజులు, ఆ వారం రోజుల తర్వాతనే ప్రభువారు సిలువలో చనిపోయాడు. ఆ వారం రోజుల్లో లాస్ట్ 6 hours సిల్వ మీద ప్రభువారు బలయ్యారు. 9 గంటలకు సిల్వ వేసారు, 3 గంటలకు చనిపోయాడు. ఆ లాస్ట్ డేస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక రొట్టెను పట్టుకొని దిస్ ఈజ్ మై బాడీ అన్నాడు, ఏ మేరా శరీరే అన్నాడు, ఇది నా శరీరము, ఇది నా శరీరము. చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇచ్చి అందరికి పంచి, ఇది తినండి మీరు అన్నాడు. అంటే మీరు ఇవన్నీ తీసుకొని మీరు నా సంఘంలో మీరు ఒకరినొకరు అర్థం చేసుకోండి, ఒకరికొకరు లోబడండి, ఒకరికి ఒకరిని ప్రేమించుకోండి అని చెప్పి ఒక్కటే రొట్టె విరిచి అందరికీ పంచేసిండు 12 మంది. ఒక పాత్ర తీసుకొని అందులో ఉన్న ద్రాక్షరసం ఎత్తి కొంతసేపు స్తోత్రాలు చెల్లించిండు. ఇక్కడ కూడా చూడండి, కృతజ్ఞాస్తుతులు చెల్లించిండు అంట. దేవునికి వందనాలు చెప్పి, ఇది నా రక్తము, ద్రాక్షరసాన్ని పట్టుకొని ఇది నా రక్తము, నన్ను జ్ఞాపకం చేసేట్టుగా దీనిని చేయండి, నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి దీనిని చేయండి, దీనిని చేయకపోతే నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టే కాదు అని క్లియర్గా అక్కడ చెప్తున్నాడు. నేను నా రాజ్యంలో ఈ మాటలు నెరవేర్చేంత వరకు నేను ఈ శరీరము ఈ రక్తాన్ని మళ్ళీ నేను ముట్టను అని చెప్పిండు. ద్రాక్షరసమే నేను తినను చెప్పిండు. హల్లెలూయా. ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్ చూస్తే యేసుకు విపరీతమైన ఆసక్తి ఉండే. ఆయన మరణానికి ముందు అది చేసిండు. మరణానికి ముందు ఏదైనా చెప్పిర్రు ఏదైనా అంటే అది చాలా ఇంపార్టెంట్ విషయం. అది బైబిల్ మొత్తంలో కూడా ఇంపార్టెంట్ విషయం ఇందులోనే ఉంది. ఇదే తప్పిపోతున్నాం మనం. చాలా సంఘాల్లో ఇది తప్పిపోతారు. కొన్ని సంఘాల్లో అయితే అయ్యగారికి ప్రభు చెప్తే చేస్తాడంట, ఎప్పుడు పడితే అప్పుడు చేయడు. హల్లెలూయా. అసలు దీని గురించి అసలు ఏమి పట్టింపే ఉండదు, ఒక సమర్పణ ఉండదు, ఒక త్యాగం ఉండదు. ఏదో కొంతమంది ఏదో ఇవ్వాలి కదా అన్నట్టు ఇస్తారు, కొంతమంది అయితే బిస్కెట్ ఇస్తారు. టూ మచ్ అసలు. అది ఏ చెప్పుతో కొట్టినా తప్పేమీ కాదు వాళ్ళ గురించి ఆలోచిస్తే. ఇంట్రెస్ట్ లేదు, ఏదో ఇచ్చేసి ఒక బిస్కెట్ ప్రభు శరీరం ఎట్లా అవుతుందండి, దానికోసం కనీసం ఒక నిష్ట కూడా ఉండదు. ఇంకా కొన్ని చర్చల్లో అయితే బిల్ల ఇస్తారు, అది నోట్లో వేసుకోగానే కరిగిపోయేది.
ఇక్కడ రొట్టె చెప్తే వాళ్ళేమో అది కూడా గోధుమతోనే చేసారు. గోధుమతో చేసారో మైదాతో చేసారు ఎవరికి తెలుసు. రైట్, మనం సబ్జెక్ట్లోనికి వస్తే ఈ ప్రభు బల్ల గురించి ప్రభువు పౌలు భక్తుడికి బయలుపరిచిండు. బాగా అర్థం చేసుకోవాలి. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. కాబట్టి మీరు మీ చర్చిలో ప్రభు వల్ల ఇచ్చినప్పుడు మీరు నిర్లక్ష్యం చేసుకోకుండా మీరు తీసుకోండి. మీ అయ్యగారు ప్రతి వారం ఇవ్వకపోతే ఆయన ఇచ్చేటట్టు దేవుడు ఆయనతో మాట్లాడాలని మీరు ప్రార్థన చేయండి. దేవుడు తనతో మాట్లాడినప్పుడు ఆయన కూడా ఇస్తాడు. 23వ వచనంలో, నేను మీకు అప్పగించినది ప్రభువు వలన పొంది తిని. పౌలు భక్తుడు చెప్తుండు, నేను మీకు ఏదైతే అప్పచెప్తున్నాను. ఏం అప్పచెప్తున్నాడు? ఆ రొట్టె ద్రాక్షరసం గురించి కింద రాస్తాడు. ప్రభువు వలన పొంది తిని అంట. ఒక దైవజనుడు వచ్చి ప్రభురాత్రి భోజనం ఇస్తున్నాడు, రొట్టె ద్రాక్షరసం ఇస్తుండంటే అది దేవుని దగ్గర నుంచి పొందుకున్న మహాప్రసాదం. అది గొప్ప అద్భుతమైన విషయం. ఒక దైవజనునికి వాక్యం చెప్పటం రాకపోవచ్చు, స్వస్థతలు ఇవ్వటం రాకపోవచ్చు, ప్రవచనాలు చెప్పటం రాకపోవచ్చు, కానీ తను కానీ ప్రభు బల్ల ఇస్తుండంటే గొప్ప యోగ్యత పొందుకున్నాడు ఆ వ్యక్తి. పౌలు భక్తుడు చెప్తుండు, నేను మీకు అప్పచెప్పినది ప్రభువు వలన పొంది తిని. ప్రభువు వచ్చి చెప్పిండు. ప్రభువు ఏమేమి చెప్పిండో కింద రాసుకుంటూ వస్తాడు ఆయన. మీలో అనేక మంది అయోగ్యంగా తీసుకున్నారు, అందుకే మీలో అనేక మంది రోగులై ఉన్నారు, కొంతమంది చనిపోయారు. కొంతమంది పాస్టర్స్ ఫ్యామిలీ మనం చూస్తే వాళ్ళు చర్చిలో ఇంట్లో సేవ కంటే హాస్పిటల్స్లోనే ఎక్కువ ఉంటారు. ఎప్పుడు ఫోన్ చేసినా ఏదో ఒక హాస్పిటల్లో చెప్తారు. స్కానింగ్ అంటారు, ఎక్స్రే అంటారు. మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళు ప్రభురాత్రి భోజనాన్ని లెక్క చేయరు. ఏదో ఇవ్వాలి కదా అన్నట్టు ఇస్తారు. ప్రభురాత్రి భోజనం ఆ పాస్టర్ ఫ్యామిలీ రోజు తీసుకుంటే వాళ్ళకు రోగాలు తగ్గిపోతాయి. డ్యామ్ షూర్ ఇది. ఒకళ్ళు తగ్గకపోతే బైబిల్ తప్పైపోతుంది. హల్లెలూయా. విపరీతమైన స్టామినా వస్తుంది, ఆత్మ బలపడుతుంది ప్రభురాత్రి భోజనం తీసుకున్నప్పుడు. మనం దేనికోసమైతే తనలాడుతున్నామో, ఏది సంపాదించాలనుకొని మనం అయితే అది మనం సంపాదించేస్తాం. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రభురాత్రి భోజనం అనేది ప్రాముఖ్యమైన విషయం. తర్వాత అదే 1 కొరింథీయులు 11వ అధ్యాయం 24వ వచనం మనం చూస్తే, దానిని విరిచి ఇది మీ కొరకే నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసేట్టుగా దీనిని చేయడని చెప్పాను. ఇది చాలా ఇంపార్టెంట్. యేసుప్రభు వారు పౌలు భక్తుడు ఏమని చెప్పినంటే, ఒక రొట్టెను పట్టుకొని ఇది నా శరీరము అన్నాడు. ఏది ఆయన శరీరము? ఆయన దేన్ని పట్టుకొని నా శరీరం అనలేడు, బంగారాన్ని పట్టుకొని అనలేడు, వజ్రాన్ని పట్టుకొని అనలేడు, నేను జీవాహారం అన్నాడు. కానీ ఒక రొట్టెను పట్టుకొని ఇది నా శరీరము, దిస్ ఈజ్ మై బాడీ. శరీరం అంటే మనకు అంత పెద్దగా వెలగదు, కానీ బాడీ అంటే వెలుగుతుంది. అంటే ఒక ప్రభువు యొక్క శరీరము, ఆ రొట్టె ప్రభువు యొక్క శరీరం. ఆ శరీరాన్ని మనం తినకపోతే ప్రభు సంఘంలో లేనట్టే, ప్రభు దగ్గర పాల్పొందనట్టే. మనకు వచ్చే తరచు రోగాలకు, తరచు శోధనలకు ఈ ప్రభు బల్లలో పాలు పొందకపోవటమే ప్రధానమైన సమస్య. నేటి దినాల్లో సంఘాలు సాతాను చేత విపరీతంగా బాధింపబడటానికి కారణం ఈ ప్రభురాత్రి భోజనం సత్యం మర్చిపోయారు వాళ్ళు. ఆదిమ సంఘంలో చూస్తే ప్రతిరోజు విరిచేవాళ్ళు వాళ్ళు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42 వచనాల నుంచి కూడా ఉంటుంది. గొప్ప ఉజ్జీవము, గొప్ప స్వస్థతలు, గొప్ప మార్పు, సంఘం రోజు డెవలప్మెంట్ అవ్వటానికి కారణం ప్రభురాత్రి భోజనమే. హల్లెలూయా. తర్వాత 11వ అధ్యాయం 25వ వచనం మనం చూస్తే, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట, 1 కొరింథీయులు 11వ అధ్యాయం 25వ వచనం, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన,
మీరు దీనిలోని త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేస్తుగా దీని చేయండి. ఆ గిన్నెలో ఉన్న ద్రాక్షరసము యేసు ప్రభు యొక్క రక్తము. ఒక మనిషి ప్రాణము రక్తం లోపల ఉంటుంది. మన ప్రాణం, మన దాంట్లో 3 ఉంటాయని చెప్తాం కదా, శరీరము, ఆత్మ, ప్రాణము. నీ ప్రాణం ఏడా ఉంటుంది అంటే నీ రక్తంలో ఉంటుంది. గొర్రె ప్రాణం గొర్రె రక్తంలో ఉంటుంది. మనిషి ప్రాణం మనిషి రక్తంలో ఉంటుంది. చూడడానికి గొర్రె రక్తము మనిషి రక్తం సేమ్ అనిపిస్తుంది, కానీ ఒక మనిషికి రక్తం తగ్గిపోతే గొర్రె రక్తం ఎక్కిస్తే మనిషి బతకడు, చచ్చిపోతాడు. అట్లా అని చెప్పి గొర్రెకి రక్తం తగ్గిపోతుందని చెప్పి మనిషి రక్తం ఎక్కితే కూడా గొర్రె పెరగదు, చచ్చిపోతుంది. ప్రపంచంలో సైంటిస్టులు కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు 1 డ్రాప్ ఆఫ్ బ్లడ్, ఒక చుక్క బ్లడ్ కోసం ఎన్నో పైసలు ఖర్చు పెడతారు, కానీ అవుతలే. ఎన్నో కనిపెట్టారు, ఎన్నో జంతువుల్ని తయారు చేసారు. సింహం దగ్గర ఉన్న హార్మోన్స్, పులి దగ్గర ఉన్న హార్మోన్స్ కలిపి లైగర్ అని ఒక కొత్త జంతువుని తయారు చేశారు. చూడడానికి కొంచెం సింహంలా ఉంటుంది, కొంచెం టైగర్ లెక్క ఉంటుంది. సింహము పులికి పుట్టిన ఒక పశువు, ఒక జంతువు. అది ఏంది అని అంటే లైగర్. అట్లా ఎన్నో సైంటిస్టులు ఎన్నో చేశారు, కానీ స్వదాగా ఒక మనిషిలో ఉన్న రక్తాన్ని వాళ్ళు తయారు చేయలేకపోయారు. అయితే దేవుని ప్రియమైన వారలారా, ప్రభురాత్రి భోజనంలో ఆ ద్రాక్ష రసం డైరెక్ట్గా ప్రభువు యొక్క రక్తము. ప్రభువు యొక్క రక్తాన్ని మనం స్వీకరించకపోతే మరి మనకు రోగాలు ఎట్లా పోతాయి, మనకు వ్యాధులు ఎట్లా పోతాయి మీరు చెప్పండి. పాపం చేయనోడు రక్తం గారుస్తేనే పాపం నుంచి విమోచన వస్తుంది. మనం సండే ఎప్పుడైతే మనకు దైవజనుడు ప్రభురాత్రి భోజనాన్ని పిలిచినప్పుడు ప్రభురాత్రి భోజనం మనం తీసుకోకపోతే మీ పాపాలు ఎలా క్షమించబడతాయి మీరు నాకు చెప్పండి. కాబట్టి రొట్టె ఆయన శరీరము, ద్రాక్షారసము ఆయన రక్తము. ఇందులో మనం పాల్పొందాలి. ఎవరైతే నా శరీరంలో నా రక్తంలో పాల్పొందుతారో అంత్య దినంలో నేను వారికి లేపుతా అన్నాడు. మనం పాల్పొందకపోతే మనం లేవలేము. ఒక వ్యక్తి ప్రభురాత్రి భోజనంతో దేవునితో కనెక్ట్ అవుతాడు. ప్రభురాత్రి భోజనం తీసుకున్న తర్వాత ప్రభురాత్రి భోజనం తీసుకోకముందు చాలా తేడా వస్తుంది. హల్లెలూయా. ప్రభురాత్రి భోజనము నెలకొకసారి తీసుకునే వాళ్ళకి, 3 నెలలకు ఒకసారి తీసుకునే వాళ్ళకి, వారంకి తీసుకునే వాళ్ళకి మీరు చూడండి చాలా డిఫరెన్స్ వస్తుంది. రోజు తీసుకునే వాళ్ళకైతే ఇంకా డిఫరెన్స్ వస్తుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ ప్రభురాత్రి భోజనము యేసు ప్రభు యొక్క ఆయన చేసిన శిలువ త్యాగానికి ఒక స్మృతి, దాన్ని ఆలోచించడానికి ఉందన్నమాట. అంటే దేవుడు చేసిన త్యాగముకి ఆలోచన చేయడానికి కూడా మన వాళ్ళకి టైం దొరకదు. హల్లెలూయా. ఇంకెందుకు మనం చర్చికి పోయి, చాలా చర్చెస్లో మీరు చూడండి ప్రభురాత్రి భోజనమే పెట్టారు. మరి ఎందుకు పెట్టారో ఏమో. ప్రభురాత్రిలో మనం పాల్పొందకపోతే ప్రభు యొక్క త్యాగాన్ని మనం ఏం గుర్తు చేసుకున్నట్టు? సండే ఆదివారం కలిసేదే ప్రభుని జ్ఞాపకం చేసుకోవటానికి. అక్కడ ప్రభు బల్లనే ఉండదు, ప్రభుని జ్ఞాపకం చేసుకోవటమే ఉండదు. అంటే సైతాన్ చూడండి బయట సంఘాలలో ప్రభురాత్రి భోజనాన్ని ఎట్లా మాయం చేసేసిందో. ప్రభు యొక్క త్యాగం అది. ఒక రొట్టె ద్రాక్షరసం దగ్గరకు వస్తే చాలామంది ఏడుస్తారు, ఒళ్ళంతా గాయాలతో ప్రభుని జ్ఞాపకం చేసుకుంటారు. ప్రభు కోసం సిల్వ పాట పాడతారు. అరే ప్రభా నేను పాపిని అని చెప్పి అప్పటికైనా గుర్తు చేసుకుంటారు. అసలు అదే లేకపోతే, అదే తీసుకోకపోతే దేవుని ప్రియమైన వారలారా మరి ఏంది? మనం ఎలా పరలోక రాజ్యానికి వెళ్తాం? పరలోక రాజ్యానికి వెళ్ళే ఏదైతే మార్గం ఉందో దాన్ని మనమే క్లోజ్ చేసుకుంటున్నాం. మన వారంలో ఎన్నో పాపాలు చేస్తాం. ప్రభా నా పాపాలు క్షమించమని మనం ఒప్పుకుంటే అయిపోతుందా? ప్రభు రక్తంలో ప్రభు శరీరంలో మనము పాల్పొందాలి. మనం పాలు పొందుతలేము అని అంటే ప్రభువుని నమ్ముతలేము అని అర్థం. ఆయన మరణాన్ని మనము ప్రచురిస్తలేమని అర్థం. యేసుప్రభు చెప్పిండు,
ఎవరైతే నా శరీరాన్ని రక్తంలో పాల్గొంటారో నా మరణ పునర్ధాన్ని మీరు ప్రచురిస్తారు అన్నాడు. అంటే మీరు ఇతరులకు చెప్తారు. నువ్వు ఎందుకు వెళ్తున్నావు చర్చకంటే రొట్టె ద్రాక్షరసం తీసుకోవడానికి వెళ్తున్నా. రొట్టె ద్రాక్షరసం ఎందుకు తీసుకుంటుర్రు అని అడిగితే ప్రభు శరీరం అది, ప్రభు రక్తం అది, మా కొరకు చనిపోయాడు, మేము అది నమ్ముతున్నాం కాబట్టి మేము సండే వెళ్ళి తీసుకుంటున్నామని మనం చెప్పగలగాల. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. తర్వాత 1 కొరింథీయులు 11:27 చూద్దాము. చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మాట చెప్తుండు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గూర్చియో రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకున్నవలను అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులు రోగులనై ఉన్నారు, చాలామందిని నిద్రించుచున్నారు. మీరు సరిగ్గా ప్రభు బలలో పాల్పొందుతలేరు, అయోగ్యంగా తీసుకుంటున్నారు. అందుకే మీలో చాలామంది బలహీనంగా ఉన్నారు. తర్వాత ఏమంటుండ్రు? రోగులై ఉన్నాడు, నిద్రించుచున్నారు. నిద్రించుడు అంటే అక్కడ పోయి పడుకోవటం కాదు, మీరు చనిపోయినారు అని అర్థం. తనను తాను పరీక్షించుకోవాలి. ఒకప్పుడు మనం పాపంలో ఉన్నాము, ప్రభువుని అంగీకరించాము. దినదినము ఆ పాపం మానుకొని మనం ప్రభువుల దగ్గరికి రావాలా. కొంతమంది క్రైస్తవులు ఏం చేస్తారంటే సండే ప్రభు వల్ల తీసుకొని మళ్ళా ఏదైనా హిందువుల పండగలు ఉన్నాయనుకోండి, దసరా, దీపావళి, లేకపోతే వినాయక, అక్కడ కూడా భోజనం చేసేస్తారు, ప్రసాదం కూడా తినేస్తారు. అది చాలా తప్పది. ఇది తీసుకొని అది తీసుకోవటం వల్ల మనకి శాపం వస్తుంది, మన హెల్త్ డౌన్ అయిపోతుంది, అయోగ్యంగా మనం పాల్పొందుతున్నాం. ఒక ప్రసాదం మనం తీసుకుంటున్నాము, దేనికి తీసుకుంటున్నాము? ఏ దేవుడు చెప్పిండు ఇది నా శరీరం అని? ఎవరు చెప్పారు? మీరు చెప్పండి. చాలామంది క్రిస్టియన్స్ ఉన్నారు, అప్పటి వరకు ఆగుతారు. వినాయక చవితి వచ్చిందనుకో 9 రోజులు నైవేద్యాల్లో పోయి తినేస్తారు. మళ్ళీ సండే వచ్చి మళ్ళీ ప్రభు బలలో పాల్పొందుతారు. చాలా కష్టాలు, చాలా రోగాలు. ఎందుకంటే అయోగ్యంగా తీసుకుంటున్నాం. అసలు మనం ఒక దగ్గర తింటున్నాం అంటే దానికి ఒక అర్థం ఉండాలి కదా, ఏముండదు. ఇక్కడ అర్థం ఉన్నది, దీనిలో పాల్పొందాలి అని చెప్పి, దీంట్లో ప్రభు యొక్క త్యాగం ఉంది. ప్రభు మరణాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం. ప్రభు ఎంత శ్రమపడ్డాడో దాని విలువ తెలియని వాళ్ళు ప్రభు బలలో పాల్పొందరు. ప్రభువుని ప్రేమించని వాళ్ళు ప్రభు బలలో పాల్పొందరు. ప్రభువు గురించి అర్థం చేసుకునే వాళ్ళు ప్రభు దగ్గర పాల్పొందరు. ఎవరిలో అయితే పాపం ఉంటుందో వాళ్ళు ప్రభు బలలో పాల్పొందరు. దేవుని ప్రియమైన వాళ్ళరా, దేవుని సంగమా, కొంతమందిని మనం చూస్తే ప్రభు బల వచ్చేసరికి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. అయ్యగారు ప్రభు బల్ల ఇస్తున్నా అంటే ఆ సండే రోజు రారు, మిగతా సండే బల్ల ఇవ్వకపోతే వచ్చి కూర్చుంటారు. వాళ్ళని గమనించండి. హల్లెలూయా. ప్రభు యొక్క శరీరానికి మనం అపరాధంగా చేస్తున్నాం. చాలా తప్పది, చాలా ఘోరం. అసలు ఎందుకు మనము బాప్టిజం తీసుకున్నాము, ఎందుకు మనం బలలో పాల్పొందకపోతున్నామో మనకే అర్థమవుతలేదు. సాతాను ఆ విధంగా మనుషులను ఇబ్బంది పెడుతున్నాడు. సాతాను ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినా మనం నిజంగా యోచించినప్పుడు, అయ్యో నేను ప్రభు శరీరము, ప్రభు రక్తంలో నేను పాల్పొందాలి కదా, ప్రభు నా కొరకు చనిపోయాడు, నేను దేవుణ్ణి ఏం ప్రేమిస్తున్నట్టు అని మనం అనుకుంటే ఆ ప్రభురాత్రి భోజనం మనలో పనిచేస్తుంది. ప్రభురాత్రి భోజనంలో చాలా శక్తి ఉంది, చాలా మహిమ ఉంది, చాలా ఆత్మీయ కార్యాలు జరుగుతాయి. మనం అన్ని రోజులు చేసిన శాపాలకు, పాపాలకి ఆ రోజు విరుగుడు దొరుకుతుంది, ఎంతో నెమ్మది దొరుకుతుంది, ఆత్మలో సంతోషం వస్తుంది, ఆత్మ బలపడుతుంది, దేవునితో మనం కనెక్ట్ అవుతాం. దేవునితో కనెక్ట్ అయ్యే మూమెంటే అదనమాట, అదే మిస్ అయిపోతాం మనం. హల్లెలూయా. అయోగ్యంగా దీంట్లో పాలు పంచుకోవద్దు. మనం ఎప్పుడు ఆలోచించాలి, నేను ప్రభు దగ్గర ఉన్నాను, ప్రభు బలలో పాల్పొందే వ్యక్తిని, అయోగ్యంగా ఉండద్దు. దినదినము మార్చుకుంటా మన మనసుని మార్చాలి. ఒక మనిషి పూర్తిగా ప్రభువులోనికి రావాలంటే కొంచెం టైం పడుతుంది, కొన్ని సంవత్సరాలు పట్టచ్చు. అయితే దేవుని ప్రియమైన వాళ్ళారా, అది మారటానికి
దేవుని దగ్గర కూడా మనం అడిగి మనం ముందుకు వెళ్తూ ఉండాలి. హల్లెలూయా. తర్వాత రొట్టె విరుచుట యొక్క ప్రాముఖ్యత మనం చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం. ఎందుకు రొట్టె విరవాలి, దాంట్లో ఉన్న ఇంపార్టెన్స్, దాంట్లో ఉన్న ప్రాముఖ్యత ఏంది మనం చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనము చూడండి. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము. చూడండి, ఆ రక్తాన్ని పట్టుకొని యేసుప్రభు అనేక మంది పాపముల కొరకు చిందింపబడుతున్న నా నిబంధన రక్తము. మనం ప్రభు యొక్క రక్తంలో పాలు పొందకపోతే ప్రభు నిబంధనలు లేనట్టే. చాలా ఇంపార్టెంట్. ప్రభు నిబంధనలో ఉండాలి మనం. యెహోవా దేవుడు నిబంధన చేస్తా అని చెప్పిండు. ఆ నిబంధన ఎక్కడ అమల్లోకి వచ్చిందంటే యేసు ప్రభు రూపంలో అమల్లోకి వచ్చింది. ఇర్మియా 31:31 నిబంధన చేసిరు, నేను కొత్త నిబంధన చేస్తా యూదా ప్రజలతో, ఇజ్రాయెల్ ప్రజలతో. యేసు ప్రభు ద్వారా సర్వ మానవాళికి ఆ నిబంధన జరిగింది. ఆ నిబంధనలో మనం పాలు పొందకపోతే ఎంత విచారం అండి. ఒకసారి ఆలోచిద్దాం. ఇది నూతన నిబంధనకు గుర్తు. ప్రభు నిబంధన చేశాడు. ఒక నిబంధన అమల్లోనికి రావాలి అంటే ఆ నిబంధన చేసినోడు చనిపోవాలా. ఇప్పుడు మా నాన్నగారికి 1 ఎకరం పొలం ఉంది అనుకుందాం, లేదు కానీ అనుకుందాం, అది ఎప్పటికి రాదు కానీ అనుకుందాం. 1/2 ఎకరం మా తమ్ముని పేరు మీద ఉంటుంది, 1/2 ఎకరం నా పేరు మీద ఉంటుంది. మా నాన్న మా ఇద్దరికి రాసిచ్చినా కానీ మా ఇద్దరికి అది చెల్లదు. అది మా నాన్న చనిపోయి ఎవరికి కనబడద్దు. అప్పుడు ఏమవుతుందంటే నాకు మా తమ్మునికి అది చెందుతుంది. నిబంధన చేసిన నేను నా తర్వాత నా పిల్లలకి ఈ భూమి చెందుతుంది అని చెప్పి వాళ్ళు రాసుకుంటారు, వాళ్ళు చెప్తారు. చెప్పినంత మాత్రాన అది జరగదు. ఆయన కనబడద్దు, ఆయన సమాధిలో వెళ్ళిపోవాలా. అప్పుడు మేము పంచుకోగలుగుతాం. అట్లనే యెహోవా దేవుడు నేను మనుషుల కొరకు చనిపోతాను, నేను నిబంధన చేస్తా అన్నాడు. ఆ యెహోవా దేవుడు యేసుగా భూమి మీదకి వచ్చి చనిపోయాడు. అందుకే నా రక్తంలోని కొత్త నిబంధన అంటున్నాడు. మామూలు విషయం కాదు ప్రభురాత్రి భోజనంలో పాల్గొనటం అంటే. ఒక పండగ వాతావరణం ఉండాలి. అరే నేను ప్రభు శరీరంలో పాల్గొంటున్నాను, ఎంతో భక్తితో, ఎంతో శ్రద్ధతో, ఎంతో నిష్ఠతో మనం ఆ కార్యాన్ని మనం చేయాలి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. తర్వాత అదే మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం మళ్ళీ మనం చదివితే అది పాప క్షమాపణకు ఒక సంకేతం. ప్రభు చెప్తుడు, అనేకులకు అనేక పాపముల కొరకు చిందింపబడుతున్న నా రక్తము. ఒక మనిషి పాపంని విమోచించాలంటే ఎవరి వల్ల కాదు. యేసు ప్రభు వారు రాకముందే మన పితరులంతా గొర్రెలు, మేకలు, ఆవులను వధిస్తుండే. ఒక దొంగతనం చేస్తే ఒక గొర్రెను వధించాలి. నా బదులు ఒక గొర్రె వధించబడుతుంది. మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ దొంగతనం చేస్తే మళ్ళీ ఒక గొర్రె వధించబడాలి. అట్లా పాపాల కోసం గొర్రెలను వధించేటోళ్ళం. ఒక గొర్రె ఇప్పుడు 5,000 10,000 ఉంది. నీ పాపాన్ని నువ్వు కప్పుకోవటానికి నెలకి 10,000 ఖర్చు పెడుతున్నావు గొర్రెలను బలిచ్చుకుంటా. యేసుప్రభు వారు వచ్చి అందరి కోసం ఆయననే బలి అయిపోయాడు. ఇప్పుడు ఆ బలులు అర్పించడం అవసరం లేదు, ఎన్నో పైసలు మిగిలిపోయినాయి. అయితే దేవుని ప్రియమైన వారలారా, పైసలు మిగిలిపోయినాయి కానీ మనం ఆ ప్రభురాత్రి భోజనంలో పాల్గొనలేము. ఇది పాప క్షమాపణకు సంకేతం. నేను అదే చెప్పేది, బాప్తిజం తీసుకోకుండా నువ్వు ఎన్ని చర్చలన్నా పో, ఎంత అన్య భాషలన్నా మాట్లాడు, ఎంత సేవ అయినా చేయి, ఎంత కానుకైనా ఇవ్వు, నువ్వు ప్రభు బిడ్డ కాలేవు. నీ పాపాలు క్షమించబడలేదు. నీ పాపాలు ఎప్పుడు క్షమించబడతాయి? నువ్వు వాక్యాన్ని నెరవేర్చాలి. వాక్యం ఏమంటుంది? నీళ్ళల్లో మునుగు అంటుంది. ఎవరు చనిపోయారు ఇక్కడ? యేసు ప్రభు వారు చనిపోయారు. ఎవరు రక్తం గార్చారు? యేసు ప్రభు వారు రక్తం గార్చారు. ఆయన పేరు లోపల మనం మునగాల. అప్పుడు మనకు పాప క్షమాపణ కలుగుతుంది. ఆ నీళ్ళలో మునిగిన తర్వాత యోగ్యత వస్తుంది.
కొన్ని చర్చెస్లో ఏం చేస్తారు అంటే హిందువులకు కూడా ప్రభు బల్ల ఇస్తారు, ఏదో ప్రసాదం ఇచ్చినట్టు. చాలా తప్పది. మనం పాత నిబంధన మనం చదివితే ప్రత్యక్ష గుడారం అని చెప్పి ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఒక విషయం ఉంటుంది, అంత ఒక గుడిసె ఉంటుంది. ఆ గుడిసెలో ప్రభు రాత్రి భోజనాలు ఉంటాయి, ప్రభు రాత్రి రొట్టెలు ఉంటాయి, దీపస్తంభం ఉంటుంది. ఆ మందిరం లోపల, ఆ ప్రత్యక్ష గుడారం ఆవరణ లోపల, బయట నుంచి లోపల వెళ్ళాలి అంటే గంగాళం అని చెప్పి ఒక తొట్టి ఉంటుంది. ఆ గంగాళం అనే తొట్టిలో మనం కాళ్ళు కడుక్కొని మనం లోపలికి వెళ్ళాలి. అదే కాన్సెప్టు ఇప్పుడు ముస్లిమ్స్ ఏం చేస్తారు, మస్జిద్కి వెళ్ళేటప్పుడు కాళ్ళు, చేతులు, ముక్కులు, చెవులు కడుక్కొని, ముఖం కడుక్కొని వెళ్తారు వాళ్ళు, నేను శుద్ధుడుగా ఉన్నాను అని చెప్పి. అట్లా ప్రభు మందిరానికి వెళ్ళాలి, ప్రభులో రాత్రి భోజనం మనం తీసుకోవాలంటే మినిమం మనం బాప్తిజం తీసుకోవాలి, నీళ్ళల్లో మునగాలి. అప్పుడే మన పాపాలు ఏమవుతాయంటే క్షమించబడతాయి. హల్లెలూయా. తర్వాత మళ్ళీ మనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 24వ అధ్యాయంలోనికి వద్దాం. 11వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనంలో, ఇది జ్ఞాపకార్థమైన సేవ. యేసు ప్రభు చనిపోయిండని మనకు తెలియదు, మనం చూడలేదు, మనం లైవ్లో అయితే మనం లేము, మనం అప్పటికి పుట్టలే, మన తాత ముత్తాతలు కూడా లేరు, ఎవరో ఎప్పుడో ఉన్నారు. కానీ రొట్టె ద్రాక్ష రసంలో మనం పాలు పొందుతున్నప్పుడు ప్రభు చనిపోయిందని చెప్పి మనం నమ్ముతున్నాం అక్కడ. ఆ నమ్మినప్పుడే పవర్ మన మీదకి వస్తుంది. నువ్వు నమ్ముతున్నావు, ఎట్లా నమ్ముతున్నావు? ఆ వాక్యాన్ని నెరవేరుస్తున్నావు. నువ్వు ప్రభురాత్రి భోజనమే తీసుకుంటలేవు, మరి నువ్వు ఏడా? అందుకే సాతానుకు మీరు టార్గెట్ అయ్యారు. సాతాను ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నట్టు చాలా ఇబ్బంది పెడతాడు, చాలా కోపం వానికి. ఎందుకంటే ప్రభురాత్రి భోజనం తీసుకోకముందు పాపాలు ఒప్పుకుంటారు, పాపాలు క్షమించబడతాయి, రొట్టె ద్రాక్ష రసంలో పాల్గొంటారు, పునరుద్ధరణ శక్తి వస్తుంది, దేవుని ఒక జీవం వస్తుందని సాతాను విపరీతంగా పనిచేస్తాడు. అసలు వాడు ఎంత స్ట్రాంగ్గా పనిచేస్తాడో మనకు తెలియదు. సింపుల్గా ఏం చెప్తారంటే నెక్స్ట్ టైం తీసుకో, నెక్స్ట్ వీక్ తీసుకో. నెక్స్ట్ వీక్ ఇస్తారు కదా బ్రదర్, నెక్స్ట్ వీక్ తీసుకోవచ్చులే. నెక్స్ట్ వీక్ బై 1 ఇయర్ అయిపోతుంది. ఆ టైంలో హఠాత్తుగా మనం చచ్చామనుకోండి, ఆత్మలో పాపం ఉంటుంది, పరలోక రాజ్యం పోలేం మనం. దేవుడు అడుగుతాడు, నా బల్లలో పాల్పొందినవా అని. ఈ ఒక్క పాయింట్ కోసమే మనం సండే చర్చికి రావాలి. బాప్తిజం తీసుకోగానే పరలోక రాజ్యం పోము మనం, ఇంపాసిబుల్ అది. పరలోక రాజ్యం పోవటానికి ఒక టికెట్, అది హాల్ టికెట్ రాగానే ఎగ్జామ్లో పాస్ అయినట్టు కాదు. ఎగ్జామ్ హాల్లో పోవటానికి హాల్ టికెట్ ఉంటుంది. హాల్ టికెట్ చూపిస్తేనే ఎగ్జామ్ హాల్లో పోతాం. 3 గంటలు కూర్చోవాలి, ఎగ్జామ్ రాయాలి, తర్వాత ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్లకు మనం ఆన్సర్ ఇవ్వాలి. 1 నెల తర్వాత రిజల్ట్ వస్తే అప్పుడు మనం పాస్ అయినట్టు. చాలామందికి ఎట్లుంటుందంటే, నేను బాప్తిజం తీసుకున్నా, నేను వెళ్ళిపోతా పరలోక రాజ్యం. ఎట్లా పోతావు నువ్వు పరలోక రాజ్యం? ఎవడు చెప్పాడు నీకు పరలోక రాజ్యం పోతావని? హల్లెలూయా. ప్రభువు చెప్పాడు, ఎవరైతే నా శరీరంలో నా రక్తంలో పాల్గొంటారో అంత్య దినంలో నేను వారికి పైకి లేపుతా అన్నాడు. మనం ప్రభు రాకడలో ఆయన శబ్దం మనకు వినిపించాలంటే ప్రభురాత్రి భోజనంలో మనం పాల్గొందాలి. అది ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కాదు, మినిమం వారంకి ఒకసారైనా, 15 రోజులకు ఒకసారైనా తీసుకోవాలి. హల్లెలూయా. కొన్ని చర్చెస్లో అయితే నెలకొకసారి ఇస్తారు. అది వాళ్ళకి దేవుడు, మరి వాళ్ళ ఇంటెన్షన్. అది ఇచ్చినా పర్వాలేదు, కొన్ని నెలకు తీసుకున్నా, 2 వారాలకు తీసుకున్నా పర్వాలేదు, కానీ తీసుకోవాలి. తర్వాత ఇది ప్రభు యొక్క మరణాన్ని ప్రకటిస్తుంది. చూడండి 26వ వచనం, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రను త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. దేవుని యొక్క మరణం అండి. మన ఇంట్లో ఎవరైనా చనిపోతే వాడు ఎప్పుడు రాకపోయినా మరణానికి ఒకసారి రావాలా. పెళ్ళికి రాకపోయినా నడుస్తుంది బ్రదర్, చావుకు రావాలంటారు. ఆ చావుకు రాకుండా ఓన్లీ పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకు వచ్చి మనకు ధైర్యం ఇస్తే ఎట్లుంటుందండి? ప్రభువు యొక్క చావు రోజు మనం చేసుకుంటున్నాం ఆదివారం. చావు రోజు
ఆయన ఎత్తబడిన రోజు కూడా చేసుకుంటున్నాం. మన చావు రోజు మనం లేకపోతే ఎట్లా? ఏ రోజు మనకు రొట్టె ద్రాక్షరసం వస్తుందో మన చేతికి, అదే ప్రభు యొక్క మరణం దినం. ఆ మరణ దినాన్ని మనం ప్రకటిస్తున్నాం, మనం ప్రచురం చేస్తున్నాం. తర్వాత 1 కొరింథీయులకు రాసిన పత్రిక పక్కన 10వ అధ్యాయము 16వ వచనం చూడండి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోని త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకొనుటే కదా. మనము విరుచుట రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పంచుకున్నట్టే కదా అంటున్నాడు. హల్లెలూయా. మనము ఆ పాత్రలో ఉన్న ద్రాక్షరసాన్ని మనం తాగినప్పుడు ప్రభు రక్తంలో మనం పాల్గొంటున్నాం కదా. మనం ఆ రొట్టె తింటే ప్రభు శరీరంలో మనం పాల్గొంటున్నాం కదా అంటున్నాడు. హల్లెలూయా. చాలామంది వ్యక్తులు ఏం చేస్తారంటే ప్రభు ఆశీర్వాదాలు కోరుకుంటారు, ప్రవచనాలు కోరుకుంటారు, వాక్యం కోరుకుంటారు, కానీ ప్రభు శరీరాన్ని కోరుకోరు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. దేవుని ప్రియమైన వారలారా, ప్రభురాత్రి భోజనం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రభు రక్తంలో మనం పాల్పొందుతున్నాం, ఖచ్చితంగా జీవితం కట్టబడుతుంది. ప్రభు రక్తంలో పాల్పొందుతున్నాం, దేవుని పరిశుద్ధాత్మ బలంగా మన మీద పనిచేస్తుంది. ప్రభు రక్తంలో రక్తం కలుస్తున్నాం. మనం ఈ లోకంలో మన బంధువులు మనల్ని కాదంటారు, సొంత తల్లిదండ్రులు మనల్ని కాదంటారు, మనల్ని ప్రేమించే భార్య కాదంటది, పిల్లలు కాదంటారు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన రక్తంలో పాలు పొందకపోవటం అనేది చాలా సిగ్గుచేటు. అది చాలా సిగ్గుచేటు. మరి అదేందో ఏమో నాకు అర్థమే కాదు. నా తల్లిదండ్రి విడిచిన నువ్వే నా దైవం ప్రభా, అందరూ నన్ను విడిచిన నువ్వే నా దైవం అంటారు మనోళ్ళు. సండే రోజు రొట్టె ద్రాక్షరసంలో పాలు పొందరు, బాప్తిజం తీసుకోరు. ఏమంటే తర్వాత యేసుప్రభు అంటే నాకు చాలా ఇష్టం, చచ్చేంత ఇష్టం, కానీ నేను బాప్తిజం తీసుకోను, టైం ఉంది. నేను ప్రభు బలలో పాల్గొందానంటే నేను బాప్తిజం తీసుకోలేదు. ఇట్లా కొంతమంది చెప్తారు. కొంతమంది బాప్తిజం తీసుకొని కూడా ప్రభు బలలో పాల్గొందరు. హల్లెలూయా. మళ్ళీ మనం పాట పాడేది ఏంటంటే, అందరికంటే ఎక్కువ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం దేవునికి మన ప్రేమ ఎట్లా చూపిస్తున్నాం? ఆయన చేయాల్సింది అంతా చేసిండు, చెప్పిండు, బాప్తిజం తీసుకోండి, ప్రభు బలలో పాల్గొందండి, నా సేవ చేయండి అన్నాడు. ఈ 3 చేయమన్నాడు. అన్నీ చేసి బాప్తిజం తీసుకొని సేవ చేస్తూ కూడా ప్రభు బలలో పాల్గొందకపోతే చాలా చాలా కోల్పోతాం మనం. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ప్రభు బలలో పాల్గొనడానికి ప్రయత్నం చేద్దాం. ఆ రొట్టె ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యం చెప్పినా నేను దీని గురించి. మరి ఎప్పటి వరకు మనం పాల్గొనాలా బ్రదర్? ఎప్పటి వరకు మనం తీసుకోవాలా? ఒకసారి తీసుకుంటే సరిపోతుందా, లేకపోతే ఎప్పటి వరకు తీసుకోవాలంటే చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనము చూడండి. మీరు ఈ రొట్టె తిని ఈ పాత్రను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. అంటే ఎప్పటి వరకు తినాలి అంటే, ప్రభు రాకడ వచ్చేంత వరకు మనం రొట్టె ద్రాక్షరసంలో పాల్గొందాలి. ప్రభు రాకడకి నువ్వు వెయిట్ చేస్తున్నావు అని చెప్పి సాదృశ్యం అన్నమాట. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ప్రభురాత్రి భోజనాన్ని మీరు నెగ్లెక్ట్ చేయకండి, చాలా కోల్పోతారు. పాస్టర్ అయితే చేయాల్సింది చేస్తాడు, ఇక మనం అది తీసుకోకపోతే మనంత దౌర్భాగ్యులు ఎవరు ఉండరు. తర్వాత రొట్టె విరవటానికి కావాల్సిన అర్హతలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, పశ్చాత్తాప మనసు ఉండాలి. అంటే రొట్టె ద్రాక్షరసంలో పాల్గొనే ముందు మనకి పశ్చాత్తాపం ఉండాలి. నేను పాపిని అని గ్రహించాలి. మనం ఒక యేసు ప్రభు తప్ప లోకంలో అందరు పాపులే, ఆయన ఒక్కడే నీతిమంతుడు, మనం గ్రహించాలి. తర్వాత చూడండి,
ఒక సందేశాన్ని మనం గ్రహించాలి. ఆ సందేశం చూద్దాం. రొట్టె ద్రాక్షారసం తీసుకునే వ్యక్తులు ఏ విధంగా ఉండాలి ఇక్కడ రాయబడ్డది. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 41వ వచనం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 41వ వచనము. ఇంకను అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి 40వ వచనం. మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందురని వారితో హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిజం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. మూర్ఖమైన ఈ తరంకి వేరుగా నువ్వు జీవించాలంట. ఈ సందేశాన్ని నువ్వు అంగీకరించాలి. ఈ మూర్ఖమైన ఈ లోకాన్ని నువ్వు వెంబడిస్తున్నావా? చెప్పండి. అంతకుముందు ఒక 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 1 to 3 years బ్యాక్ ఒకటి వచ్చిందనమాట. అన్యుల లోపల, హిందూ కల్చర్ లోపల, ఇంట్లో ఎవరైనా పెద్ద కొడుకు, ఒక తల్లికి ఒకటే కొడుకు ఉంటే ఇంకొక తల్లికి ఒకటే కొడుకుంటే రూపాయి ఇవ్వాలంట. ఇస్తే ఏమైందంటే మంచిది అవుతుందంట. మళ్ళీ దాని తర్వాత ఒకటే కూతురు ఉండి ఇంకొక కూతురుకుంటే చీరలు పంచాలి, బట్టలు పంచాలి. అది హిందూ కల్చర్. అది బాప్తిజం తీసుకున్న వాళ్ళు నాకు అడుగుతున్నారు, నేను చేయాలి నా బ్రదర్ అంటే. ఎందుకంటే మంచిగా అవుతుందంట. హల్లెలూయా. మూర్ఖపు తరం ఇది. చూడండి ఎంత ఘోరమో. వాక్యం అర్థమవుతలేదు ఇక్కడ మన వాళ్ళకి. చాలా ఇంపార్టెంట్. లోకం పరిస్థితి ఏ రకంగా మారినా, నేను బాప్తిజం తీసుకున్నా అయిపోయింది అంతే. నేను నిండుగా నీళ్ళలో మునిగిన కథం. ఉంటే ఉన్నాం, లేకపోతే ఊడిపోయినాం. ఇది రావాల క్రైస్తవునికి. చాలామంది బాప్తిజాలు తీసుకొని మీ పిల్లలకి తాయెత్తు కట్టిస్తారు, కాళ్ళకు ఒక నల్లదారం కడతారు, మొలదారం కడతారు, దిష్టి చుక్కలు పెడతారు. మరి ఏడ మీకు నమ్మకం ఉంది దేవుని మీద? మీరు చెప్పండి. దేవుని నమ్మిన వాళ్ళు అవి చేస్తారా? దేవుని ప్రియమైన వారలారా, మనం ఎప్పుడు కూడా మన పిల్లలకి మొలదారము, దిష్టి చుక్కలు, దాని తర్వాత వాళ్ళ పేర్ల మీద పంచాంగాలు వెతకటం చేయొద్దు. ఇది వెతికినప్పుడు ఏమవుతుందంటే సాతాను దూరుతాడు. సాతాను యొక్క క్రియలు చాలామందికి తెలియదు పాపం. క్రైస్తవులకి పిల్లలకి ఏమైనా అయితే దిష్టి తీయటం చాలా తప్పది. ఇప్పుడు మా కొడుకు నన్ను డాడీ అనకుండా అంకుల్ అంటే ఎట్లుంటుందో, మీ పిల్లలు మిమ్మల్నిగా చూడకుండా మిమ్మల్ని వేరే వారిగా చూస్తే ఎట్లుంటుందో, దేవుణ్ణి నమ్మి ఇంత ఒక సమస్య వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడకుండా, దేవునికి చెప్పకుండా అన్య మతాలు, అన్య కల్చర్ మీద పోతే ఎట్లుంటుందో అట్లుంటుంది అనమాట. మన పిల్లలు మనల్ని పిలవకుండా ఉంటే మనకు ఒక పక్క బాధ అనిపిస్తూ, ఒక పక్క భయంకరమైన కోపం వస్తుంది. సేమ్ దేవుని కూడా అదే అవుతుంది. చాలామంది క్రైస్తవులు ఏమో మా పాపకు జ్వరం తగ్గుతలేదు, దయ్యం పట్టినట్టుందని చెప్పి మస్జిద్లో వెళ్ళి తాయెత్తు కట్టిస్తారు, నిమ్మకాయ కట్ చేస్తారు, లేకపోతే సోదే చెప్పే వాళ్ళ దగ్గర పోతారు. నాకు ఎవడు చేసిండో చెప్పు, నేను తెలుసుకుంటా. దయచేసి అది చేయొద్దు. నువ్వు చేస్తున్నావంటే ఒకటి నీకు దేవుడు అర్థం కాలే, రెండోది నువ్వు సాతాను దగ్గరకు పోతున్నావు, సాతాన్ని పిలుస్తున్నావు, సాతాన్ని నమ్మినావు నువ్వు. హల్లెలూయా. మూర్ఖపు ఈ తరం వారు ఆలోచిస్తారు అట్లా. ఏముందు రోగం వచ్చింది, ఒక 2 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, లేదంటే హాస్పిటల్ తీసుకుపోండి, తగ్గిపోతుంది. దానికి ఎందుకండి మంత్రాలు, చేతపళ్ళు? దేవుని చిత్తంలో ఏది ఉంటుందో అది అవుతుంది. దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలా. తిత్తులు గిత్తులు చూసుకోవటం, పంచాంగాలు చూడటం, పేర్లు మార్చుకోవటం, నంబర్ ప్లేట్లు మార్చటం మన వాళ్ళంతా చేస్తారు. చాలా తప్పది. వాస్తులు చూడటం, హల్లెలూయా, చాలా ఉంటుంది. నేను మా పిల్లలకి ఒక్కసారి కూడా కాటిగా పెట్టలే. చెప్పిన దానికోసం నేను మొలదారము తర్వాత ఏది కట్టలే. ఎంత మొలదారం కట్టాలని చెప్పారు, ఏం కట్టలే. మంచిగానే ఉన్నారు నా పిల్లలు. విశ్వాసం అనేది నా లోపల ఉండాలి. నేనే ఫస్ట్ చూపించకపోతే అవతల వ్యక్తికి ఎలా వస్తుంది? కాబట్టి ఈ మూర్ఖపు తరము దగ్గర నుంచి మనము వేరుగా జీవించాలి. ఆ సందేశం నువ్వు తెలుసుకొని ఉండాలి. అరే నేను రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నాను. చాలామంది ఏం చేస్తారంటే బాప్తిజం తీసుకొని కూడా
అన్య దేవతల పండగలకు వచ్చినప్పుడు వాళ్ళు పూజలు చేయకపోవచ్చు కానీ తోరణాలు కట్టుకుంటారు, వాళ్ళ దేవుళ్ళు చేసి దేవతలు చేసి అన్నీ చేయించుకుంటారు, పిలవంగానే బొట్టు పెట్టించుకుంటారు, గంధం రుద్దిపించుకుంటారు, లేకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు బ్రదర్. హల్లెలూయా. లేకపోతే మా పిల్లలకు సంబంధాలు రావు, వాళ్ళతో కలిసిపోవాలా. మరి ఏడ దేవుని నమ్మినట్టు నువ్వు చెప్పండి నాకు, అక్కడే తేలిపోతుంది. ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఎట్లా పోతాం పరలోక రాజ్యం? మరి దానికి మనం బాప్తిజం ఎందుకు తీసుకోవాలా? లేదు బాప్తిజం తీసుకుంటే మంచిగా అవుతుందంట, పరలోక రాజ్యం పోతామంట. ఎట్లా పోతావు? విగ్రహార్థన చేసేటోడు పరలోక రాజ్యం రాడు, మాంత్రికులు పరలోక రాజ్యం రారు, లోకస్తులు, తిండిబోతులు, వ్యభిచారులు, తాగుబోతులు పరలోక రాజ్యం రారు. నువ్వు బాప్తిజం తీసుకొని కూడా తాగుతూ ఉంటే, దొంగతనాలు చేస్తూ ఉంటే నువ్వు ఎలా పోతావు పరలోక రాజ్యం? నువ్వు బాప్తిజం తీసుకొని నువ్వు సండే చర్చికి వచ్చి కూడా లోకానుసారంగా జీవిస్తే, లోకానుసారమైన జీవితంలో ఉన్నప్పుడు ఎలా పోతాం పరలోక రాజ్యం? మీరు చెప్పండి నాకు. పోలేం మనం, కానిపన్నది, చాలా తప్పు. బైబిల్లో ఉన్న వచనాలు మనము, అందుకే బైబిల్ చదవాలి. చదివితే చాలా విషయాలు తెలుస్తాయి. చాలామంది చదవటం తెలియక వాళ్ళకి ఏది మైండ్లో వస్తుంది చేస్తుంటారు. మ్యారేజ్ క్రిస్టియన్ అంటారు, మొత్తం హిందూ పద్ధతులు. మేము పసుపు జల్లుకోవటం, బియ్యం జల్లటం చాలా తప్పది. క్రిస్టియన్ మ్యారేజెస్ ఫెయిల్ అవ్వటానికి ఇవే కారణాలు. క్రిస్టియన్ మ్యారేజ్ అని చెప్పి ప్రేయరు, వాక్యం తప్ప మిగతావన్నీ హిందూ పద్ధతులే. పక్క సైతాన్ ఆవరిస్తుంది. మొత్తం పెళ్ళి ఏదో జరుగుతుంది, అది కూడా ప్రార్థనతో ఘనంగా జరుగుతుంది. తర్వాత అంత పిల్లలు పుట్టరు. కొంతమంది క్రిస్టియన్స్కి పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టరు. ఎందుకంటే ఇవే ఈ ఆచారాలు చేయటం వల్ల. హలో, ఓన్లీ పేరుకే క్రిస్టియన్ మ్యారేజ్. ఒక బొట్టు పెట్టుకోవటం ఒకటి తప్ప అన్నీ. ఇంకా క్యాథలిక్స్లో అయితే ఇంకా ఘోరం, వాళ్ళు బొట్టు పెట్టే చేస్తారు, విగ్రహార్థన అది. మరి మూర్ఖపు లోకానికి వేరుగా ఏం జీవించినాం మనం? మళ్ళీ క్యాథలిక్ చర్చ్లో వాళ్ళు రోజు డైలీ వాళ్ళు ప్రభు బాల తీసుకుంటారు. డైలీ 5 o'clock లేచి ప్రార్థన చేసి తీసుకుంటారు. తీసుకుంది నీకు ఏం లాభం వచ్చింది? లోకానుసారంగా ఏం జీవిస్తున్నాం మనం? కాబట్టి ఒక సందేశం ఉండాలి మనకి. ప్రభు బలలో పాలు పొందేటప్పుడు, నేను బాప్తిజం తీసుకున్న బ్రదర్ ఏమైనా కానీ, చాలామంది అడుగుతారు, మీరు ఎందుకు ప్రసాదం తింటారు, ఎందుకు తినరు అని అంటారు. చెప్పాలా వాళ్ళకి, మేము తినము, మా దాంట్లో లేదు అని. వాళ్ళకి అడగాల, అయ్యప్ప మాల వేసుకున్నావు, చికెన్ మటన్ తింటావా అని అడగాల. తింటారా? మళ్ళీ వాళ్ళు అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు తినము, నిష్టతో ఉన్నాం, మేము తినము. మీరు 30 రోజులు 40 రోజులే నిష్ట ఉంటారు. మేము బాప్తిజం తీసుకున్నప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు నిష్టలో ఉంటాం మేము అందుకే తినము. హల్లెలూయా. వాళ్ళు ఏమనుకుంటారో ఏమో, వాళ్ళు ఫీల్ అవుతారు బ్రదర్. అవుతే అవని మనకేంది? ఇక్కడ దేవుడు రక్తం కార్చిండు, చనిపోయిండు, ఆయన ఏం ఫీల్ కాడు, ఆయన మంచోడు, ఆయన దయామయుడు. వాళ్ళు ఫీల్ అవుతారు. ఈరోజు కనిపించి రేపు మట్టిలో మాయమైపోయి మనుషుల కోసం ఆలోచించే లోకంలో ఉన్నాం మనం. హల్లెలూయా. కాబట్టి ఈ సందేశం మనం తెలుసుకోవాలి. నేను ప్రభు బలలో పాల్గొంటున్నాను, దేవునికి అయోగ్యంగా నాలో ఏదైనా ఉందా? ఎన్నో ఉంటాయి, అన్య ఆచారాలు ఎన్నో ఉంటాయి, అవన్నీ వదిలేయాలి మనం. అప్పుడే మనకు స్వస్థత, అప్పుడే మనకు విడుదల, అప్పుడే నెమ్మది. లేదంటే దాంట్లో రివర్స్ అయ్యి ఇంకా ఆగమైపోతాం మనం. తర్వాత మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఈ వారంలో నేను ఏం తప్పులు చేసినా, ఎవరైనా దూషించినానా, ఎవరినైనా బాధ పెట్టినానా? మనం ఏదో మన బాడీలో బ్లడ్లో ఉంటుంది కాబట్టి మనం ఏదో సైతాన్ కన్ఫ్యూజో లేకపోతే ఏదో టెంప్ట్ అయ్యి సిట్యువేషన్ డిమాండ్ అయ్యి మనం ఏదో ఒకటి తప్పు పాపం చేస్తాం. అది సహజం, అది మనిషి లక్షణం. కానీ మనల్ని మనం రెక్టిఫై చేసుకునే ప్రయత్నం చేయాలి. కొంతమంది క్రైస్తవులను చూడండి, విపరీతమైన అహంకారం ఉంటుంది వాళ్ళకి. క్రైస్తవులకు అహంకారం ఉండకూడదు, మొత్తం లెక్క పోయినట్టే. ఆడ తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడను. పాస్టర్కే విపరీతమైన అహంకారం ఉంటుంది, ఇక్కడ విపరీతమైన కోపం, నువ్వు నాకు చెప్తావా అన్నట్టు. దేవుని ప్రియమైన వారలారా, పరీక్షించుకోవాలా. దేవుని దగ్గరకు వస్తున్నాం మనం, ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్ళాలి. యేసు ప్రభువు చెప్పిండు,
శరీరాన్ని మంటలో అగ్నిలో వేసేవాడిని చూసి భయపడకండి, ఆత్మను మంటలో అగ్నిలో వేసేవాడిని చూసి భయపడండి. ఆత్మలో అగ్నిలో వేసేది ఎవరు అంటే దేవుడు. ఆయనను చూసి మనం భయపడాలి. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకోవటం చాలా ఇంపార్టెంట్. పరీక్షించుకొని మనం ప్రభు బలలో తీసుకోవాలి. కొంతమంది పరీక్షించుకొని నాలో పాపం ఉంది బ్రదర్ అని చెప్పి తీసుకోరు, అది కూడా మళ్ళీ తప్పే. ప్రభు బల నీ దగ్గరకు వచ్చింది, నువ్వు పాపాలు ఒప్పుకోవాలా, తీసుకోవాలా. తీసుకుంటే మరి నా పాపం ఉంది కదా, నాలో శాపం వస్తుంది, మరి రాని ఏమవుతుంది? నిన్ను నువ్వు మారవా? ఇంకా ఎప్పటికి అంతేనా మన బతుకు? హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మనుషులు వాళ్ళ తప్పులకి వాళ్ళే సరిదిద్దుకుంటా, వాళ్ళే చెప్పుకుంటారు అంతా. చెప్పుకొని నేనేం పాపం చేయలే, నాకు అసలు ఏం తెలియదు, మే బేకున్నా हूँ, मेरे को कुछ भी नहीं मालूम, मैं कुछ भी गलती नहीं करा, मैं सब क्लीन हूँ, साफ हूँ, ప్రభు के बाद मैं పరిశుద్ధ हूँ, నేనే పరిశుద్ధుడిని, నాకు అసలు ఏ తప్పు తెలియదు, అసలు నేను ఇంతవరకు ఏ తప్పు చేయలేదు తెలుసా అనేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే అయిపోయిందా? హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. తర్వాత 1 యోహాను పత్రిక చూద్దాము. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. వెలుగులో నడుచుట అన్నమాట. ప్రకటన గ్రంథం దగ్గరలో ఉంటుంది. యోహాన్ రాసిన పత్రిక 1 యోహాన్ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనము వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనను పవిత్రులుగా చేయును. ఎప్పుడైతే మనం వెలుగులో నడుస్తామో, అయోగ్యంగా నడవక వెలుగులో నడుస్తామో, లోకాన్ని వేరుగా జీవిస్తామో, అప్పుడు యేసయ్య రక్తం వచ్చి, ఆయన కుమారుడైన యేసయ్య రక్తం వచ్చి నీ పాపాలకు అడిగేస్తుందంట. అప్పుడు నువ్వు పరిశుద్ధపరచబడతావు, అప్పుడు నువ్వు పరలోక రాజ్యానికి చేర్చబడతావు. అప్పటి వరకు నువ్వు చేర్చబడవు. చాలా ఘోరం, చాలా కష్టం. మన పిల్లల పెళ్ళిళ్ళ కోసము చాలా ప్రార్థన చేస్తాం, మంచి సంబంధాలు. సంబంధం వచ్చిన తర్వాత మనంత ఎంత పిచ్చోళ్ళు ఉంటామంటే, ఎంత మెంటలోళ్ళం అంటే, వాళ్ళు చెప్పిందే వింటాం. లాస్ట్కి మనమే డబ్బులు ఇస్తాం, వాళ్ళు చెప్పింది వింటాం. ఇన్ని సంవత్సరాలు పిల్లల్ని చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు తినక మనం పెంచి వాళ్ళ చేతికి అప్పచెప్పి వాళ్ళ పద్ధతులను పెళ్లి చేసి ఒక కషాయానికి గొర్రెనిచ్చినట్టు మనం అప్పచెప్పిస్తాం. సాతానికి అప్పచెప్తున్నాం మనం. సాతాను ఆచారాలకి, అన్ని ఆచారాలకి మనము లోబడిపోయి అప్పచెప్పేస్తున్నాం. దాని తర్వాత ఉంటుందండి స్టోరీ, చాలా భయంకరం. చాలా క్రిస్టియన్ ఫ్యామిలీస్ చూసిన నేను. ప్రభా మా అమ్మాయికి మంచి సంబంధం తీసుకురా అని చెప్పి రాత్రింబగలు కన్నీరు గార్చి, తీరా సంబంధం వస్తే వాళ్ళు ఒప్పుకోకపోతే, పోనీ అమ్మ, పెళ్ళైపోతే చాలు, మళ్ళీ మన బంధువులు ఎవరు రారు. అప్పటి వరకు బాప్టిజం వరకు ఆపేస్తారు. మళ్ళీ బాప్టిజం ఇచ్చినామనుకో మళ్ళీ క్రిస్టియన్ పెళ్ళే చేయాల్సి వస్తుంది. వద్దు అంటే ఇంటెన్షన్ ఏంది? హిందూ పెళ్లి చేసి చేతులు దులుపుకుందాం, చేసేసినాము. తర్వాత ఏమైంది? పెనుము నుంచి నిప్పులో పడేసినట్టు అవుతుంది, ఏముండదు ఆడ. అప్పుడు నెత్తి కొట్టుకుంటారు, ప్రభా నా అల్లుడిని మార్చు, నా కూతుర్ని మార్చు, నా కోడల్ని మార్చు అని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆల్రెడీ దుష్టుని చేతిలో పిల్లల్ని పెట్టేసినాము, దొంగ చేతిలో తాళం ఇచ్చి ప్రభా దొంగతనం కాకుండా ఆపంట అవుతుందా? చాలామంది క్రైస్తవ జీవితంలో ఇవే అవుతున్నాయి. ఆ సంబంధం కాకపోతే ఇంకో సంబంధం వస్తుంది, దేవుని మీద ఆధారపడదాం, లేదు అయిపోవాలా, పిల్లలు పుట్టాలా, పిల్లలు పుట్టరు, అనారోగ్యం పాలైపోతారు. హల్లెలూయా. ప్రభా మళ్ళీ నా పాపాలు క్షమించమంటారు. ఇంకెక్కువ మాట్లాడితే దేవుడు చేస్తలేడు, దేవుడే లేడు బ్రదర్, అవుతలే పనులు. మనం చేతులారా చేసుకొని దేవుని ప్రియమైన వాళ్ళారా, మనం యేసుప్రభు ఏమని చెప్పిండంటే, నేను లోకానికి వెలుగే ఉన్నా అన్నాడు. నా దగ్గర ఎవరైతే వస్తారో వాళ్ళు వెలిగింపబడతారు అన్నాడు. వీళ్ళు లోకంలో వెలుగైన యేసయ్య దగ్గరకు వచ్చి చీకట్లో నడుస్తున్నారు.
జీవితం మొత్తం పిల్లలు మొత్తం జీవితం చీకట్లో వెళ్ళిపోయిందండి. ఎన్నో ఫ్యామిలీలు చూసినా నేను. పిల్లల్ని చిన్నప్పటి నుంచి దేవునిలో పెంచి ఒక శోధనకు గురి అయిపోయి అన్యులకు ఇచ్చి ఆగమాగం అయిపోయి ఏం లేదు. ఇప్పుడు అవ్వలేదు బువ్వలేదు. ఏమొచ్చింది లాస్ట్కి? ఆ రోజు నీ ప్రాణాలు కాపాడిన దేవుడు నీ పిల్లలకు మంచి సంబంధం తీసుకురాలేడా? ఆ రోజు ప్రాణాలు కాపాడిన దేవుడు తర్వాత నీ భవిష్యత్తులో నువ్వు ఉన్నా లేకపోయినా నీ పిల్లలకి సంబంధం పెళ్లి చేయలేడా? ఎంతోమంది అనాథులకు పెళ్ళిళ్ళు అవుతున్నాయి కదా, ఎంతోమంది నిలబడుతున్నారు కదా. ఎందుకు నిలబడలేకపోతున్నారు? వాక్యం చదవక, ప్రభు బల్ల గురించి విలువలు తెలియక, దేవుడు అంటే ఇష్టానుసారంగా ఉండి, దేవుడు చెప్పిన మాటలు వినరు, లోకం చెప్పిన మాటలు వింటారు. ఎందుకంటే దేవుడు కనబడడు. మాంత్రికులు చెప్పిన మాటలు వింటారు, దైవజనుడు చెప్పిన మాటలు వినరు. మాంత్రికుడు రోజు ఇంటికి వస్తాడా అంటే రాడు, దైవజనుడు వస్తాడా అంటే వస్తాడు, ఫోన్లో టచ్లో ఉంటాడు, ఇంట్లో వస్తాడు, మంచి చెడ్డ చూస్తాడు. మాంత్రికుడు డబ్బులు అడుగుతాడు, దైవజనుడు డబ్బులు అడగడు. నీకు మంచిగా ఉన్నా మంచిగా లేకపోయినా దైవజనుడే నీతో పాటు ఉంటాడు, మాంత్రికుడు ఉన్నాడు. కానీ మాంత్రికులు చెప్పిన మాటలే వింటారు, అన్యులు చెప్పిన మాటలే వింటారు. మనం ఒకరిది సలహా తీసుకుంటున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాప్తిజం తీసుకున్న వ్యక్తులు బాగా అర్థం చేసుకోండి. నువ్వు ఎవరిదైనా సలహా తీసుకుంటున్నావంటే ఆ వ్యక్తి బైబిల్ పరంగా ఉన్నాడా లేదో చూడాలి, ఆయన దేవుని నమ్మినవాడా చూడాలి. ఆయన దేవుని నమ్మకుండా వాడు మంచి వ్యక్తే ఉండొచ్చు, బాగా డబ్బులే ఉండొచ్చు, మంచి జ్ఞానవంతుడు ఉండొచ్చు, మంచి బుద్ధులే ఉండొచ్చు. వాళ్ళ సలహాలు తీసుకున్నారనుకోండి చాలా కోల్పోతారు. ఎందుకంటే వాళ్ళు దేవుని శరీరం కాదు. బాప్తిజం తీసుకొని ప్రభు బలలో పాల్గొంటూ దేవుని శరీరం అవుతున్నాం. దేవుని శరీరం మాట వినకుండా సాతాను శరీరం మాట విని మనము దాని ప్రకారం జీవిస్తున్నాం. చాలా కోల్పోతాం. అక్కడ ఏముండదు. చాలా క్రైస్తవ కుటుంబాలు కూలిపోవటానికి తర్వాత మళ్ళీ సెట్ అవ్వటానికి 100 రోజులు ఉపవాసాలు చేస్తారు, 150 రోజులు, సంవత్సరం అంతా ఉపవాసాలు ప్రార్థనలు చేస్తారు. హల్లెలూయా. ఇదంతా కూడా దేవుని ప్రియమైన వాళ్ళారా, దేవుని గురించి లోతుగా తెలుసుకోకపోవటం వల్లనే మన మైండ్లో ఏది వస్తే అది, ఎవరు ఏది చెప్తే అది విని దేవుని స్వరం వినే బుద్ధి లేక, ఆ దేవుని స్వరం వినే ఆ ఇంటెన్షన్ తెలియక లేక మనం పైనే చూసుకొని మనం వెతికి మన జీవితాలు, మన పిల్లల జీవితాలు నాశనం చేసుకుంటున్నాం. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. తర్వాత పిల్లలకి ఎన్నో చెప్తాం, ప్రార్థన చేసుకోవాలా బేట, దేవుడు ఎన్నో చెప్తాం. మన జీవితంలోనే కనబడలేదు. వాళ్ళు ఏం చేస్తారండి మీరు చెప్పండి. మరి నువ్వు నాకు ఎందుకు మమ్మీ ఇట్లా పెళ్లి చేసి ఇచ్చినావు, నీకు దేవుని గురించి ఇంత తెలుసు కదా అడిగేటోళ్ళు ఉన్నారు. హల్లెలూయా. పిల్లలకు కొంచెం వాక్యం అర్థమైతే మా అమ్మనే నా జీవితం నాశనం చేసిందని బాధపడేటోళ్ళు కూడా ఉన్నారు నిజంగా. నా దగ్గర వచ్చి ఏడుస్తారు. మా అమ్మాయి వద్దన్నదండి ఆ సంబంధము, నేనే చేస్తా అని చెప్పి చేశాను, ఇప్పుడు అనుభవిస్తున్నా. మీ అమ్మాయిది పక్కకు పెట్టు, ఫస్ట్ దేవుడిని అడిగినావా ఏ రోజన్నా? దేవుడు చెప్పిండా? దైవజనుడు చెప్పిండు. దైవజనుడు చెప్తాడు. ఎట్లా చెప్పిండు దైవజనుడు? ఆయనతో దేవుడు మాట్లాడినట్ట. దైవజనుడితో మాట్లాడే దేవుడు నీతో మాట్లాడా? నువ్వు అడిగినావా? ఒక 2 రోజులన్నా ప్రార్థన చేసినావా? హల్లెలూయా. చాలా ఘోరం అండి. ప్రభువులో వచ్చి అన్య దేవతల్లో పోవటం చాలా తప్పదు, చాలా శాపార్థమైన జీవితం. నేను చాలామందిని చూసిన. నేను ఒక క్రిస్టియన్ పాస్టర్ అయి ఉండి పెళ్లి చేసుకునేటప్పుడు మొత్తం చెప్పిన, నేను పెళ్లి ఇట్లా చేయాలా, ఇట్లా చేయాలని. మా భార్య వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మొత్తం అన్యులు, వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. పసుపు గిసుపు అంతా. పెళ్ళైన తర్వాత మస్తు గొడవలు అయినాయి, చాలా ఇబ్బంది అవస్థ నేను పడిన. తర్వాత ఏదో దేవుడు దారి మళ్ళించేసిండు. నాకు అన్నీ తెలిసి ఉంటే నేను ప్రాబ్లం ఫేస్ చేసిన. దేవుని ప్రియమైన వారలారా, చాలా ఘోరం, చాలా కష్టం. అసలు దిద్దుకోలేని తప్పు చేసినట్టు. అసలు మళ్ళీ పైనుంచి మనమే ఏం చేస్తామంటే దేవుడు గొప్పవాడు, దేవుడు చేస్తాడు అని చెప్పి విశ్వాసం పెట్టుకుంటాం. దేవుడు చేస్తాడు, దేవుడు గొప్పవాడు, కానీ మన బుద్ధి ఏమైంది? హల్లెలూయా. చాలామంది నేను చూసిన
కొంతమంది క్రిస్టియన్ పెళ్ళిళ్ళు చేస్తారు, క్రిస్టియన్ పద్ధతి మెయింటైన్ చేయరు, అన్ని హిందూ ఆచారాలే పెళ్ళిలోనే కాదు అన్నిట్లో. మరి ఎక్కడ దేవుడు కార్యాలు జరుగుతాయి? ఒక పెళ్లి టైంలోనే ప్రేయర్ చేస్తారు అంతే. అదంతా హిందూ ఆచారాలన్నీ పాటించేసి మళ్ళా ఉపవాస ప్రార్థనలు, కోడలు కొడుకు మంచిగా ఉండాలి. హల్లెలూయా. మాకు తెలిసిన ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ ఉంది. నేను చెప్పిన వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయకండి, మీకు చాలా ఇబ్బంది అవుతుందని. వాళ్ళు నీకేం తెలుసు, మాకు బాగా కట్నం వస్తుందని చెప్పి నువ్వు అట్లా అంటున్నావు అని చెప్పి నన్ను బదలాం చేశారు. అన్ని హిందూ పద్ధతుల్లో చేశారు పెళ్ళి క్రిస్టియను, అమ్మాయి పాస్టర్ వాళ్ళ కూతురు, మళ్ళా ఈయన సాఫ్ట్వేర్ ఎంప్లాయీ చేశారు, హిందూ పద్ధతుల్లో చేశారు. ఖతం అయిపోయి పెళ్ళై 4-5 సంవత్సరాలు పిల్లలు లేరు. ఇప్పుడు విడాకుల వరకు వెళ్ళింది స్టోరీ. ఏమీ లేదు, పరిశుద్ధమైన వివాహం ఫెయిల్ అయిపోయింది. హల్లెలూయా. మనం చేసే చిన్న చిన్న మిస్టేక్లు చాలా ఘోరంగా మనం అనుభవిస్తాం. ఎందుకంటే దేవుడు అన్నీ చెప్తున్నాడు, ఇవి చేయొద్దు, ఇవి చేయొద్దు, ఇవి చేయాలి, మీరు ఇలా ఉండాలి అని అన్నీ పూసగుచ్చినట్టు చెప్తున్నాడు. అయినా కానీ మనం చేయకపోతే చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాం. హల్లెలూయా. తర్వాత మనం చూస్తే కృతజ్ఞత భావం కలిగి ఉంటాం. ప్రభురాత్రి భోజనంలో పాల్గొంటే కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 16వ వచనం చూద్దాము. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 16వ వచనం చూడండి. మనం దీవించు ఆశీర్వచనపు పాత్రలోని త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పొచ్చుకున్నట కదా. మనం విరుచుట రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పొందుటే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాల్పొందుకుచున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకులైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. హల్లెలూయా. చూడండి ఎంత మంచి మాట చెప్తున్నాం. మనం ఒకటే శరీరం, ఒకటే రొట్టెకి వెళ్ళి తింటున్నాం కదా. రొట్టె ఒకటే కాబట్టి మనం అందరం ఒకటే అంటున్నాడు. ఎంత గొప్ప మాటలు చెప్పిండో చూడండి. అంటే ప్రభు బలలో పాల్గొనటం వల్ల ఒకటేమో ప్రభు యొక్క శరీరంతో మనం ఏకీభవిస్తాం, ప్రభు యొక్క శరీరంగా మారుతాం. రెండోది సంఘం అంతా కూడా ఒకటే భావంతో వస్తుంది. హల్లెలూయా. కాబట్టి సంఘంలో ఉన్నాము అంటే రొట్టె ద్రాక్షరసంలో పాల్గొందాలి. ఎవరు పాల్గొందరు అంటే సంఘం లోపల లేని వాళ్ళు పాల్గొందరు, పాపంలో ఉన్న వాళ్ళు పాల్గొందరు, దేవుని మరణం యొక్క విలువ తెలియని వాళ్ళు, దేవుని ఒక అవసరాలని వాడుకునే వ్యక్తులుగా చూసే వాళ్ళు పాల్గొందరు. దేవుని మీద ప్రేమ లేని వాళ్ళు, దేవుని వాక్యం తెలియని పాలు పొందరు. వాళ్ళకి ఆ విలువ తెలియదు. ఆ విలువ తెలియనప్పుడు దేవుడు కూడా వాళ్ళని ఆ విధంగానే చూస్తాడు. మనం దేవునికి ఎంత మర్యాద ఇస్తామో, ఎంత విశ్వాసంలో ఉంటామో అంతే లెవెల్ మనకు వస్తుంది. ఒక వ్యక్తి బాగా వాడబడుతున్నాడు, ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే దర్శనాలు చూస్తున్నాడు, ఒక వ్యక్తి అవుతుంది నాకు అవుతలేదు అని అంటే ఆయనలో ఉన్న విశ్వాసం పరిమాణం అది, మనలో ఉన్న విశ్వాస పరిణామం ఇది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మనం ఒక దగ్గర చూస్తే ఒక దైవజనుడు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడంతా ఎడారి ఉండే, తినటానికి ఏం లేదు. తల్లి కొడుకులు ఒక చపాతీ తిని చచ్చిపోదాం అనుకున్నారు. దైవజనుడు వచ్చిండు, రొట్టె రెడీ అయ్యి ఉంది. మంచిగా జొన్న రొట్టెనో బార్లీ రొట్టెనో లేకపోతే గోధుమ ఏదో రొట్టె అయ్యి ఉంది. అయ్యగారు అడగంగానే ఏం దోచకుండా ఆమె పోయి ఇచ్చేసింది, ఆయన తినేసిండు. రొట్టెలు చేసుకోండి అన్నాడు. నిజంగానే రొట్టెలు అయిపోయినాయి అక్కడ. మళ్ళీ బియ్యం, మళ్ళీ పిండి, తర్వాత నూనె, మళ్ళీ పెరిగింది అక్కడ. వాళ్ళు విశ్వాసం పెట్టేది అక్కడ. మనం ఎంత విశ్వాసం పెడతామో అంతగా అవుట్పుట్ కూడా అంత స్ట్రాంగ్ ఉంటుంది. మనకు విశ్వాసం సన్నగిల్లిపోవటానికి కారణం ఏంటి అంటే తరచుగా బైబిల్ చదవకపోవటం, రెండవది అన్యులతో సహవాసం చేయటం. ఇది చాలా ప్రమాదకరం. మనం చెప్పింది వాళ్ళు ఒక్కడు కూడా వినరు, కానీ వాళ్ళు చెప్పింది మనం వింటాం. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనం బతకలేం కదా. అక్కడే మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది. వాళ్ళు అన్ని దేవుళ్ళకు దేవతలకు మొక్కుతారు, అబద్ధాలు చెప్తారు, అన్నీ చెప్తారు. అదే మనం చెప్పినాం అనుకోండి, నువ్వు క్రైస్తవుడై ఉండి ఇలా ఇలా చెప్పినావు అంటారు, మన మీదనే నిందలేస్తారు. మనం చెప్పింది వినరాళ్ళు, వాళ్ళు చెప్పింది మనం వినాలి.
ఇక్కడే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. మనం ప్రభు శరీరంలో పాల్గొంది కూడా మనకి ఆశీర్వాదం రాకపోవటానికి కారణం ఏంటంటే వాళ్ళని వీళ్ళని ఏకీభవించి వాళ్ళు చెప్పిన మాట విని వీళ్ళు చెప్పిన మాట విని. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, కాబట్టి ఇప్పుడన్నా మీరు తెలుసుకొని దేవుని యొక్క విషయాలు తెలుసుకొని ప్రభురాత్రి భోజనం వచ్చినప్పుడు సండే చర్చిలో ప్రభురాత్రి భోజనం తీసుకోండి, తరచుగా తీసుకోండి. నేను కూడా మీ దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు రొట్టె ద్రాక్షరసం తెచ్చి ఇస్తాను. అది నా బాధ్యత, అది నేను తెచ్చి ఇవ్వాలి. నన్ను అపోజ్ చేస్తే నేనేం చేయలేను. ఎందుకంటే దాని గురించి తెలిసి నాకు ప్రత్యక్షత. ఇప్పుడు పౌలు భక్తుడు ఎట్లయితే చెప్పిండో ఇది ప్రభు వలన నేను పొంది తినని ఎట్లయితే చెప్పిండో, నేను ప్రభువు గురించి బైబిల్ చదివి దాన్ని అసలు ఏంది ఆ రొట్టె ద్రాక్షరసం ఏంది, అదే ఎందుకు ఇవ్వాలని దాని గురించి చాలా స్టడీ, చాలా పుస్తకాలు చదివి, చాలా ప్రేయర్ చేసుకొని నేను తెలుసుకొని అందరికీ రొట్టె ద్రాక్షరసం ఇవ్వటం మొదలుపెట్టాను. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నాకు అప్పచెప్పింది నేను చేయాలి, లేకపోతే దేవుడు నాకు అడుగుతాడు. ఎవరికి శిక్ష ఎక్కువ ఉంటుందంటే ఎవరికి బాగా తెలుసో వానికి ఎక్కువ శిక్ష ఉంటుంది. ఎవరికి ఆశీర్వాదం ఎక్కువ ఉంటుంది అంటే ఎవరికైతే తెలిసినది ఏదైతే చేస్తాడో వానికి ఆశీర్వాదం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎక్కువ తెలుసుకుంటే కూడా నష్టమే, ఎక్కువ తెలుసుకుంటే కూడా ఆశీర్వాదమే. రెండు మన దగ్గరే ఉంది. తెలుసుకున్నాము, దాన్ని పాటిద్దాము. దాన్ని నిర్లక్ష్యం చేస్తే దానికి సంబంధించిన శిక్ష చాలా భయంకరంగా ఉంటుంది. मैं बेगुनाह हूँ, मेरे को नहीं मालूम, मेरे को कोई भी नहीं बोले, నాకు తెలియదు, నేను అమాయకుడిని అని అంటే కాదు. ఆల్రెడీ నేను చెప్పినా కదా, దైవజనం లోపల ఉండి నేను చెప్పినా కదా, బైబిల్లో కూడా ఉంది కదా అని అంటాడు. హల్లెలూయా. కాబట్టి ప్రభురాత్రి భోజనం గురించి మీరు అయోగ్యంగా తీసుకుర్రో, మీరు తప్పు చేసిరో, మీరు అసలు నిజంగా తెలుసుకొని తీసుకుర్రో నాకు తెలియదు. ఇప్పుడు మనం అందరం ప్రార్థన చేద్దాం. మోకరించే వాళ్ళు మోకరించండి, మోకాల మీద లేని వాళ్ళు మోకాల మీద లేక కొద్దిసేపు ప్రార్థన చేద్దాం. అడుగుదాం, ప్రభువా నన్ను క్షమించు, అయోగ్యంగా నేను తీసుకున్నట్టు ఉన్నా, యోగ్యంగా తీసుకున్నట్టు ఉన్నా, నాకు ఈరోజు తెలియని రహస్యాలు ఈరోజు చెప్పినావు, దీనికోసం నేను ప్రాకులాడటం కృప దయచేయి. తరచుగా నీ శరీరంలో నీ రక్తంలో నేను పాలు పొందేటట్టు నాకు కృప ఈ ప్రభువా. నేను శాపగ్రస్తు నవ్వకూడదు. పరలోక రాజ్యానికి నేను ఎత్తబడాలి అంటే, నాకు నీ స్వరం వినబడాలి అంటే నేను ఈ రొట్టె ద్రాక్షరసంలో పాల్పొందాలి. లేకపోతే నా జీవితం నాశనం అయిపోతుంది. నువ్వు సహాయం చేయి, నన్ను శోధిస్తున్న దురాత్మను విడిపించు. ఈరోజు ఈ సత్యం తెలియక నన్ను ఆపిన సైతాన్ని నువ్వు బంధించు అని మనమందరం దయచేసి కొద్దిసేపు కండు మూసుకొని నేను ఆమేనన్నంత వరకు మీరు ప్రార్థనలో ఉండాలని నేను ప్రభు పేరట కోరుచున్నాను.